మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ ఆర్టీఓ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది చిత్తూరు సిఐడి ప్రత్యేక న్యాయస్థానం. దీంతో చిత్తూరు సెంట్రల్ సబ్ జైలుకు తరలించారు. ఇవాళ ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఓవరాల్ గా అయితే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యస్పోనేన్ మనోహర్ నాయుడు తెలుసుకుందాం. మనోహర్, నీలిమ మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో సంచలనం కలిగించినటువంటి ఫైళ్ల దహనం కేసుకు సంబంధించిన ఘటనలో E2 నిందితుడుగా ఉన్నటువంటి మదనపల్లి పాత ఆర్డీఓ మురళిని ఈవేళ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరులోని ప్రత్యేక సిఐడి కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీంతో కోర్టు అతనికి 14 రోజుల పాటు వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో అతన్ని స్థానికంగా ఉన్నటువంటి చిత్తూరులోని గిరింపేట సబ్ జైలుకు తరలించారు. ఏదైతే 2024 జూలై 27వ తేదీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి ఫైళ్లు దహనం సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. అందులో అప్పట్లో ఉన్నటువంటి పాత ఆర్డీఓగా ఉన్నటువంటి మురళితో పాటు అనేక మందిపై కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం. దీంతో అతను ముందస్తు బెయిల్ కోసము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో అతనికి బెయిల్ నిరాకరించడంతో అతను తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు అతనికి కొద్ది రోజులు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందే సిఐడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేయకుండా తర్వాత అతన్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు ఆ బెయిల్ ను రద్దు చేయడంతో ఉటావుటిన సిఐడి పోలీసులు అతన్ని తిరుపతిలో అతని నివాసం వద్ద అరెస్ట్ చేసి ఇవాళ చిత్తూరు ప్రత్యేక సిఐడి కోర్టుకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం దాదాపు ప్రస్తుత ఆర్డీఓ హరితతో పాటు అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి గౌతమ్ తేజ మరికొంతమంది అంటే ఆఫీసర్లే కాకుండా అధికారులే కాకుండా కొంతమంది పొలిటికల్ వ్యక్తుల పైన కూడా ఈ కేసుకు సంబంధించిన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో సిఐడి పోలీసులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. దీంతో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేసి ఏ విధంగా ఇచ్చేస్తారనే ఒక ఆందోళన అయితే ఇప్పుడు అధికారులు ఆందోళన కలవరం అనేది మొదలైనటువంటి పరిస్థితి మనము చూస్తాం. దీంతో పాత ఆర్డీఓ మురళి ప్రస్తుతం జైలులో తరలించినటువంటి నేపథ్యంలో సిఐడి పోలీసులు కూడా అతన్ని కస్టడీకి కోరి ప్రత్యేకంగా విచారించడానికి పిటిషన్ కూడా వేయనున్నట్లు మనకైతే సమాచారం ఉంటుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ మనోహర్.